జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకే నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహాముని భాగవత గాథలను శ్రీకృష్ణావతార ఘట్టాలను వివరిస్తున్నారు. కాళీయ మర్దనం జరిగింది. అనంతరం గోపబాలకులందరూ కలిసి ఆడుకుంటున్నప్పుడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడు ఒక గోప బాలకుని వేషంలో వచ్చి మందలో కలిసిపోయి కృష్ణ బలరాములను వధించడానికి సంకల్పం చేశాడు. ఆ ప్రలంబాసురుణ్ణి బలరాముడు వధించాడు. అనంతరం ఒక పెద్ద దావాగ్ని వచ్చింది. ఆ అడవిలో వచ్చిన కార్చిచ్చుని శ్రీకృష్ణ పరమాత్మ నోటితో మింగేశాడు. ఈ చరిత్రలన్నీ కూడా గోపబాలకులు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు అని పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి చెప్పి ఆ భాగవత గాథను కొనసాగిస్తున్నారు. గ్రీష్మకాలం అయిపోయింది ఓ రాజా. గ్రీష్మకాలం అంతా బృందావనంలో వసంత ఋతువు లాగానే ఉంది. ఎందుకంటే కృష్ణ బలరాములు అక్కడ ఉన్నారు కదా. ఆ తర్వాత వర్ష ఋతువు వచ్చింది బృందావనంలో అని పూర్వ వాయువులు ప్రభూతంబులై వేచే బడమట నింద్ర చాపంబు తోచే పరివేషయుక్తమై భాను మండలమొప్పే మెరపులుత్తర దిశ మెరవదొడగే దక్షిణగాములై తనరె మేఘంబులు జలచరానీకంబు సంతసించే జాతకంబుల పిపాసలు కడపల జేరే గాంతార వన్హుల గర్వమడిగే నిజ కరాళి వలన నీరజ బంధుండు దొల్లి పుచ్చుకొన్న తోయమెల్ల మరల నిచ్చుచుండె మహి కర్షకానంద కందమైన వాన కందు వందు. ఆ వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం ఎలా వచ్చిందో సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. కర్షకులకు సంతోషానికి మూలమైన వర్షాకాలం వచ్చింది. ఆ కాలంలో తూర్పు గాలి మిక్కుటంగా వీచసాగింది. పడమటి దిక్కున ఇంద్రధనుస్సు కనబడింది. సూర్యబింబం చుట్టూ గాలి గుడేసింది. ఉత్తర దిక్కున మెరుపులు మెరిశాయి. మేఘాలన్నీ దక్షిణ దిక్కుకు పోతున్నాయి. జలాల్లో సంచరించే చేపలు సంతోషించాయి. ఎందుకంటే అంతకుముందు జలాలన్నీ ఇంకిపోయినాయి. వానకోయల దప్పికలు తీరాయి. అడవుల్లో కార్చిచ్చులు అన్నీ ఆరిపోయాయి. సూర్యుడు తన కిరణాల చేత ముందు ఆకర్షించుకున్న నీటిని తిరిగి ఇస్తున్నాడు అన్నట్లుగా సంతతధారగా వానలు కురవడం ప్రారంభించాయి. వర్షాకాల భుజంగుడు హర్షముతో నిడిన నవ నఖాంకములని యుత్కర్షింప భూమి సతిపై ఘర్షక హలరేఖలమరే గహనాంతమునన్. వర్షాకాలం అనే పురుషుడు భూమి అనే స్త్రీని పట్ల ఆనందంతో చేసిన గోటి నొక్కులాగా సేద్యగాండ్రు చేసే నాగేటి తాళ్ళన్నీ కూడా ఒప్పాయి అని చెలువుడు ప్రావుట్కాలుడు పొలసిన పులకెంచు భూమి పులకములనగా మొలచి తలలెత్తి నిక్కుతూ సలలిత గతి జాలువారే సస్యములధిపా. ఆ వర్షాకాలం వచ్చేసరికి ఓ రాజా, ఆ వర్ష ఋతువు వల్ల కలిగిన వర్షధారలు భూదేవిని చేరేయి. భూమి గగురుపాటు చెందిందా అన్నట్టు సేద్యగాండ్రు విత్తుగా మొలిచిన పైరులు మొత్తగా మొలకెత్తసాగాయి అని ఆ వర్షాకాలంలో ప్రచండంగా వీస్తున్న గాలికి చెలించి మబ్బులు నల్లటి కొండల్లాగా సందు లేకుండా దట్టంగా ఆకాశాన్ని అంతా అలుముకుని ఉన్నాయి. చంద్ర సూర్యుల పొడ కూడా కానరావడం లేదు. అలా ఆవరించుకున్నాయి ఆ నీల మేఘాలు. ఆ నల్లని మేఘాల నుండి జాలువారే కర్పూరపు పలుకులా అన్నట్లు భూమి మీద పడుతున్నాయి వడగళ్ళు. ఆ వడగళ్ళ వానలు కురుస్తున్నాయి. వడగళ్ళ వెంట నల్ల త్రాచుల్లాగా నీలాల దండలాగా ఎడతెక్కకుండా పడుతున్నాయి వర్షధారలు. మేఘాల నుంచి జారుతున్న ఆ నిర్మలమైన నీళ్లలో తడిసి మదజలం చేత అభిషేకించబడిన మదపుటి ఏనుగుల్లాగా ఉన్నాయి కొండలు. చాలా చక్కగా వర్ణిస్తున్నారు. పర్వత శిఖరాల నుండి పెద్ద పెద్ద గుండురాళ్ళు ఈ వర్షానికి పైబడి చెదురుతున్నాయి. సెలయేళ్ల నీటి తుంపర్ల సమూహం వల్ల ఏర్పడ్డ నీటి బొట్లు నిలిచి చిత్తలు ఆడుతోంది బురద. బురదల మీద వేగంగా ఉప్పొంగి ప్రవహించే ప్రవాహం వల్ల
కొంచెం కదిలి పారుతున్నాయి సెలయేర్లు. సెలయేర్ల వెంట రెక్కలు తిప్పుకుంటూ గుంపులు గుంపులుగా కొత్త నీటికి ఎదురెత్తున్నాయి చేపలు. చేపల వంటి కన్నులు గల స్త్రీల దేహకాంతిని సహించక దాక్కుని పోతున్న విధంగా మేఘాల నడుమ తళుక్కని తోచి కొంచెం సేపైనా నిలవకుండా మరుగున పడిపోతున్నాయి మెరుపులు. ఆ మెరుపుల్లాగా స్త్రీలు పురుషులైనంత స్థిరంగా నిలవరని ప్రజలకు తెలిసినట్లుగా బ్రహ్మ తాడుతున్నాడేమో అన్నట్లు ఉరుముతున్నాయి ఉరుములు. ఉరుములకు భయపడకుండా మెడలు తెప్పుతూ పింఛాలు విచ్చుకొని కీకారాములు చేస్తూ నాట్యాలు చేస్తున్నాయి నెమళ్ళు. నెమళ్ల కేకలు భయంకరంగా చెవులకు వినబడేసరికి మిక్కుటమైన గంభీరత్వం చేత తమ పట్టు కొనసాగుతుందనే ఆశ లేక ఒకరికొకరు తక్కువ అవుతున్నారు విరహ జనులు. ఆ మబ్బుల వల్ల జనులకు ఇది పగలు ఇది రాత్రి అనే భేదం తెలియటం లేదు. జాజులు విరేయడం వల్ల సాయంకాలం అరిగింది అని అనుకుంటున్నారు. సాయంకాలంలో మిణుకుమని కనబడుతున్నాయి మిణుగురు పురుగులు. సూర్యుడు కనిపించకుండా కురిసే జడివానలో చిక్కుకొని వణుకుతో అన్నం వండుకునే ప్రయత్నం మానేసి ఈత పళ్ళు నేరేడు పళ్ళు తిని ఆకలి తీర్చుకుంటున్నారు అడవి మనుషులు. వర్షం అడవుల్లో ఉన్న వాళ్ళకి వర్షం వస్తున్నప్పుడు నిప్పెక్కడ రాజేసుకుంటారు, అందుకని పళ్ళు తిని బతికేస్తున్నారు. అడవుల్లో సంచరించే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే వారకాంతల్లాగా ఎప్పుడు మిడినాగులు అనేది వీటితో ఉన్నాయి మొగల డొంకలు. మొగలి పువ్వులు, కడిం పువ్వులు, మొల్ల పువ్వులు, గొడచి పువ్వులు వీటి వాసనలతో అడవిలో త్రోవలన్నీ గుబాళిస్తున్నాయి. ఆ త్రోవలకు అడ్డంగా పెరిగి పచ్చల కాంతులు వ్యాపించినట్లు పసరువన్నీ కలిగి గుబురుగా ఉన్నాయి పచ్చికలు మేసి బలిసి మిసమిసలాడి తనువులతో పాలతో బరువైన పొదుగులతో కదల్లేక ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఒక చోట ఉంటే అక్కడ పచ్చిక తినేసరికి కడుపు నిండిపోతుంది. కదల్లేక నిలబడి నెమరేసుకుంటున్నాయి పాడావులు. ఆ వానాకాలం పాల చేత సంపన్నమైన ఆవుల మందలాగా జలంతో సమృద్ధిని పొందింది. జింక చేత ప్రకాశించే శివుడి చేయిలాగా వాన కోయిలతో ప్రకాశించింది. విష్ణు రూపు బాణం అధిష్ఠించడం చేత భీకరమైన మేరు శైలంలాగా ఇంద్రచాపం చేత తెలివారింది. ఇంద్రధనస్సు వచ్చింది. హరినామ సంకీర్తన వైభవంతో కూడిన విభీషణ్ణి హృదయంలాగా బేకముల బెకబెక ధ్వనులు, కప్పలు బెకబెకమంటూ ధ్వనులు చేస్తున్నాయి. ఇంద్రుడు గోవిందుడు మొదలగు వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చే శివ పూజలాగా ఆరుద్ర పురుగులతో అలరారింది భూమి. సీతామహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగంలాగా నాగలి చాళ్ళు, ఎందుకంటే వర్షం వస్తుంది కదా, మొత్తం కర్షకులందరూ నేలను దున్నడం మొదలెట్టారు. సొబగొందింది భూమి. బహు సంవత్సరాలు కలిగిన కృతయుగంలాగా మెండైన వానలతో అలరారింది అని వాడక వ్రాలక తెవుళుల గూడక తన నల్లగెరలు కొని నవకములై చూడగ భద్రములగుతును వీడెన్ సస్యంబులిడుమ వీడెన్ బ్రజకున్. ఆ పైరులన్నీ వాడిపోకుండా అణిగిపోకుండా చీడలు లేకుండా నవనవలాడుతూ కోమలాలై చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. వాటి వల్ల జనులకందరకు ధాన్య సంపాదన పెరిగింది, ఇబ్బందులు లేకుండా పోయాయి. జీవనము సాలగలిగియు గావరమున మిట్టి పడని గనుని క్రియ నది జీవనములు సొరజలనిధి ప్రావుట్కాలమునడిందు పడి ఉండే రూప. ఎంత సంపన్నుడైనా గొప్పవాడు మూర్ఖత్వం పొగరతో మిడిసిపడ్డు. అదే విధంగా నదుల నుంచి ఎంత నీరు వచ్చి చేరుతున్నా ఆ వర్షాకాలంలో సముద్రుడు మాత్రం పొంగలేదు, అణిగిమణిగే ఉన్నాడు. ఆ వర్షాగమందు గోవుల నరణ్యాంతంబులన్ మేపుచున్ గోవిందుండు ప్రలంబ వైరియుతుడై గోపాల వర్గంబుతో బ్రావీణ్యంబున గంధమూల ఫలముల్ భక్షించుచున్ మంజుల గ్రావాగ్రంబుల ప్రీతి జల్ది గుడిచెన్ గాసార తీరంబులన్. అలా వర్షాకాలంలో కూడా శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు అడవుల్లో ఆవులను మేపుకుంటూ ఆ వర్షానికి తడుస్తూ తన వెంట వచ్చిన గోపాలులతో గోప బాలకులతో కందమూలాలు ఫలాలు ఆరగిస్తూ విశాలమైన బండల మీద కూర్చుని సంతోషంతో ఆ చల్లదన్నాన్ని భుజించాడు. అంత వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలం అయినా సరే గోపాలకులు వాళ్ళు చేసే పనిని ఎప్పుడూ వదిలిపెట్టరు. అని అలాగే శ్రీకృష్ణుడు బలరాముడు కూడా గోప బాలకులతో పాటు వెళ్ళి వర్షాల్లో తడిచారు, అక్కడే ఆవులను వేపారు, అక్కడే భోజనాలు చేశారు. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనము గాగా మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామని లతిక గాగా
దళ చుట్టు బాగుగా తనరు పింఛపు దండ శైల భేదన శరాసనముగాగా గరుణ కటాక్ష వీక్షణ సుధా వర్షంబు సలిల ధారా ప్రవర్షంబుగాగా జాడనే తెంచు గోపాల జనమునేంద్ర చాతకంబుల దురవస్థ సక్కజేసి కృష్ణ మేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధి యందు. అక్కడ కృష్ణుణ్ణి మేఘంతో పోలుస్తున్నారు. ఆయన కృష్ణుని మేఘంతో పోలుస్తూ వర్ణించారు. నిర్మలమైన బృందావనం అనే ఆకాశ వీధిలో శ్రీకృష్ణుడు అనే చక్కటి మేఘం విశేషంగా సంచరిస్తోందట. మేఘం నల్లగా ఉంటుంది, ఈ కృష్ణయ్య కూడా నల్లగా ఉంటాడు. ఆ నీలి మేఘం లోకాలను అన్నిటిని సమ్మోహన పరిచే విధంగా వేణుగానంతో ఉరుముతోందట. మేఘము ఉరుముతోంది, ఇక్కడ ఈయనము వేణుగానం వాయిస్తున్నాడు. ఆ కృష్ణ మేఘం మనోహరమైన చిరునవ్వు చక్కటి కాంతితో ప్రసరిస్తూ ఉంది. ఆ నల్లని వాడు తలలో ధరించిన నెమలి పింఛం ఇంద్రధనస్సులాగా ఉప్పారుతోంది. ఆ మేఘం కరుణా కటాక్షపు వీక్షణమే అమృత వర్షంగా మారి కురుస్తోంది. ఇక్కడ ఈ కృష్ణుడి కరుణా కటాక్షపు వీక్షణం అమృత వర్షం అయింది గోపాలకులందరికీ. ఈ విధంగా విహరిస్తూ ఉన్న కృష్ణమేఘం గోపాలకులు ఋషులు అనబడే చాతక పక్షుల తాపాన్ని రూపుమాపుతోంది అని గోవుల వృషవత్సంబుల వావిరి పూజించి పిదప వర్షాకాల శ్రీ వనితను పూజించెను శ్రీవల్లభుడయ్యు గోపశేఖరుడధిప. ఓ రాజా, లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుడు గోవులను కోడిదూడలను పూజించాడు. ఆ పైన ఆ వర్షాకాల లక్ష్మిని కూడా ఆరాధించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన విహారాలతో వర్షాకాలాన్ని గడిపాడు. అంతలోనే తర్వాత శరదృతువు వచ్చింది అనే శరదృతువును కూడా వర్ణిస్తున్నారు సుఖ మహర్షి. జొంపంబులు కొనియవనములు రొంపులు దిగిరే నెమిలి గముల రోదలుడిగే నదుల్ పెంపులకు బాసే నురుముల శంపల సంపదలు మాన శారద వేళన్. ఆ శరత్ వచ్చింది. శరదృతువు వచ్చేసరికి అడవుల్లో ఆకులు పూలు కాయలు మొదలగు వారి చేత గుబుర్లుగా ఉన్నాయి. అడవులన్నీ అడుసులన్నీ బురదలన్నీ ఇంకిపోయినాయి. నెమళ్ళ కేకాధ్వనులు తగ్గిపోయాయి. నదుల్లోని ప్రవాహాలు ఉరవడి తగ్గింది. ఉరుములు మెరుపులు నిలిచిపోయాయి. వర్షాలు ఆగిపోయినాయి. ఇంకా శరదృతువు వచ్చింది. నిర్మలమైన తెలివితో మోక్షాన్ని పొందే పురుష శ్రేష్ఠుల్లాగా ఆకాశం చేత నుండి గాలి చేత నలుపక్కలకు ఎగరగొట్టబడినవి అయినా విచ్చలవిడిగా చెదిరిపోతున్నాయి మేఘాలు వెళ్ళిపోతున్నాయి. మేఘాల చేత విడువబడి అగస్త్య నక్షత్రంతో కూడుకుని ఉన్న ఆకాశం విజ్ఞానం అనే దీపంతో ప్రకాశించే యోగేశ్వరుని మనస్సులాగా నిర్మలంగా ఉంది. ఆకాశం శరదృతువులో నిర్మలంగా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు మురికి లేకుండా ఉతికారేసిన నీలి చీర చేత కట్టబడ్డ మేలి ముత్యపు పూసల్లాగా ఉన్నాయి. నక్షత్రాల కాంతి విజృంభణను తగ్గించే విధంగా చంద్రకిరణాలు ఈ బ్రహ్మాండం అనే పేటికలో కర్పూర పలుకుల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఆ చంద్ర కిరణాల స్పర్శకు వరి మొదలైన ధాన్యాలు బాగా పండి నేలకు తగిలేలా బరువైన కంకులను కలిగి ఉన్నాయి. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, చంద్రుడినై సస్యాలను పండిస్తున్నాను కదా నేను అని. ఆ చంద్రుడి వెన్నెల తగిలితేనే సస్యాలు బాగా పండుతాయి. రైతు చేతి కొడవళ్ళు ఆ పదన్ని తలుచుకొని వెన్నుభారంతో ఉన్న ధాన్యపు కంకులు వెలవెలబోతున్నాయిట. గాలికి ఊగుతూ సన్నని ధ్వనులు చేస్తున్నాయి. తమ తల్లి అయిన భూమిని రక్షించమని అడుగుతున్నట్టుగా ఉంది. చిలకల సమూహాలు ఆ వెన్నుల్ని సంకోచం లేకుండా తుంచుకొని పోతూ తమ పిల్లలతో పాటు కడుపారా భుజిస్తూ పయనించసాగే. అలా వెడుతూ ఎత్తైన మంచెల మీద ఉన్న కావలికి ఉంటారు కదా, పైరుని కావలికి పడతల పెదవులు దొండపళ్ళని భ్రమసి కరవబోయేట. వాటి చేతి చప్పట్లకి ఉలిక్కిపడి కలకల ధ్వనులతో ఎగిరిపోయి ఆ రోజుల్లో మంచెలు వేసేసుకుని ఆ మంచెల మీద పైరుని కాపలా కాయడానికి ఆ ఆడవాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే వారి పెదవులు దొండపళ్ళని ఈ చిలకలు భ్రమసిపోయి దగ్గరికి వచ్చేయట. చప్పట్లు కొట్టేసరికి ఎగిరిపోయి జలాశయాల్లో తేట నీరు వచ్చింది. ఆ తేట నీటిలో తేలియాడుతూ కలహంసలు చక్రవాకాలు బెగ్గురు పక్షులు సందడి చేస్తున్నాయి. తమ జీవిత కాల పరిస్థితి తెలియక కులసాగా కాలక్షేపం చేసే మనుషుల్లాగా జలాశయాల్లో నీరు రోజు రోజుకి తగ్గిపోతున్నా మైమరిచి తిరుగుతున్నాయి చేపలు. నీరు ఇంకిపోతుంటే అప్పుడు భయం మొదలైంది వాటిలో. ఆ నదుల్లో మేట వేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాల్లాగా, మణులు తాపడం చేసిన కట్టడాల్లాగా,
మేడమెట్ల దారుల్లాగా కనిపిస్తున్నాయి. ఆ ఇసుక తిన్నెల్లో సంధ్యావందనాది నిత్య కర్మాచరణలు జరుపుకుంటున్నారు మునులు. ముని కన్యకల చేతి బిందెలతో నీటి చేత తపోవనాల్లో లేత మొక్కలు తడుబ్బడి ఎదగనారంభించాయి. ఆ వనాలలోని మధ్య చెట్లకు తీగలు అల్లిబిల్లిగా అల్లుకోవడం చేత దట్టంగా తయారయ్యాయి. అడవుల్లో సూర్యకిరణాలకు గాలికి చొరబడి వీలు లేకుండా చేస్తున్నాయి. అంటే అడవులు దట్టమైనాయి. అడవి చెట్ల ఆకులు అలములు యథేచ్ఛగా తిని మదించిన ఏనుగులు తమ దంతాలతో ఏటిగట్టున మట్టిని ఎగజిమ్ముతున్నాయి. ఏనుగు కుంభాలను పోలి చెంచితల అవయవ సంపద అలనారుతోంది. చెంచితలు కోయదొరల పిల్లవాళ్ళు స్త్రీలు, వాళ్ళ అవయవ సంపద ఏనుగులతో సమానంగా ఉందిట. ఆ చెంచువారి వాడి బాణాల తాకిడికి కాళ్ళు తడబడగా అడవి పందులు పులులు పెద్ద పెద్ద పల్ల ప్రాంతాల్లో పడిపోతున్నాయి. కమలాలు కలువలు గోరంటలు మొదలైన పూతేనెన త్రాగిన తుమ్మిదల జుమ్ జుమ్ అని రొద చేస్తున్నాయి. మృగాలు మదంతో ఒకదాన్నొకటి తోసుకుంటున్నాయి. అలా శరత్కాల నిధులతో నిండి ఉన్న కుబేరుడి మందిరంలాగా శరత్కాలం ఆ అడవంతా తామరలతో మొల్లలతో శోభిస్తోంది. శివనామం వినలేని అదృష్టహీనుడి కర్మలాగా నెమళ్ల కోలాహలం మాత్రం వినిపించడం లేదు. వ్యాకరణం బాగా తెలిసిన వాడి మనస్సులాగా ఆ శరత్కాలం తెల్లని ప్రకాశం చేత మనోజ్ఞంగా ఉంది. ధనస్సుతో ఉన్న ఆ శ్రీరాముని యుద్ధ పటిమలాగా నల్లగోరంట వేగిస చెట్లతో విరాలి దిద్దులుతోంది. పాపరహితుడైన యముని మనస్సులాగా ఏమాత్రం బురద లేకుండా స్వచ్ఛంగా ఉంది. రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధంలాగా రాయంతలతో రాణిస్తోంది. మోసం ఎరుగని మానవుని నడవడికలాగా తేటగా నిర్మల జలంగా అనిపిస్తోంది. ఆ శరదృతువు ఈ విధంగా వివిధములైన మనోజ్ఞమైన లక్షణాలతో భూమికి ఆభరణంలాగా ప్రకాశిస్తోంది అని సుఖమహర్షి చెప్పి తెలియజేస్తున్నారు. వాజుల నీరాజనములు రాజుల జయగమనములును రాజిత లక్ష్మీ పూజలు దేవోత్సవములు రాజిల్లెను జగతి యందు రాజకులేంద్ర. ఓ రాజా, శరత్కాలం రాగానే రాజులందరూ దిగ్విజయ యాత్ర చేయడానికి తమ తమ అశ్వాలకు హారతులిచ్చి బయలుదేరసాగారు. లక్ష్మీదేవి పూజలు దేవతా మహోత్సవాలు ప్రజలు చేయడం మొదలు పెట్టారు. చేగగల చెరుకు వింటను బాగుగా నీలోత్పలంబు బాణంబుగా సంయోగంబు చేసి మదనుడు వేగంబున విరహిజనుల వేటాడెనుగిన్. మన్మధుడు తన చేవగల చెరుకు ధనస్సునందు నల్ల కలువ అనే బాణాన్ని సంధించి పునికితో వేగంగా విరహజనాలను వేటాడడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రకాశిస్తున్న శరత్కాలంలో ఆ శ్రీకృష్ణుడు గొల్లవాళ్లతో కూడి బృందావనంలో పశువులను మేపుతున్నాడు. కృష్ణ పరమాత్మకి ఎంత వయస్సు అయి ఉంటుంది అప్పుడు? 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయి ఉంటుంది. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండ భాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూ విలాసంబుతో వామ భాగానత వదన మొప్ప నపసవ్యకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూప డాకాలి మీద నడ్డము సాచి నిల్పిన పదన ఖద్యుతి భూమి బ్రబ్బి కొనగా మౌళి పింఛము గంఠ దామమును మెరయ విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగ చేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నారో తెలుసా? నటనలో చతురత్వాన్ని చూపిస్తున్నారట. నటనలో చాతుర్యాన్ని చూపే ఆ గోపాల చక్రవర్తి చేత పిల్లను గ్రోవిని ధరింపజేసి స్వరభేదాలను పలికిస్తూ బ్రహ్మానంద పరవసత్వం కలిగే విధంగా ఆలపించసాగాడు. ఆ 7-8 ఏళ్ల పిల్లాడు చిన్ని కృష్ణుడు వేణువు ఊదితే చాలు అందరూ మైమర్చిపోతున్నారు. ఆ సమయంలో అతని చెవికి పక్కగా పెట్టుకున్న కొండగూగు పోలు పెట్టుకున్నారు. ఆ కాంతి చెక్కిళ్ల కాంతిని వృద్ధి చేసే విధంగా ఉందిట. విశ్వాన్ని మోహింపజేసే విధంగా కనుబొమ్మల సోయగం అలరారుతోంది. ఎడం పక్కగా వంచబడి ఉన్న తల ఎంతో ముచ్చటను గొలుపుతోంది. కోమలంగా ఉన్న కుడి చేతి వేళ్లు నైపుణ్యంతో షడ్జమ స్వరంలోని రహస్యాలను తెలియజేస్తున్నాయి. ఎడమ కాలి మీద అడ్డంగా చాపి ఉంచిన కుడికాలి గోళ్ల ప్రకాశం అక్కడ భూమికి వింత వన్నెను కలుగజేస్తోంది. ఒక కాలు ఇలా మడిచి నుంచుంటున్నారు ఆయన.
సిగలోనము నెమలి పించం, మెడలో వనమాల మెరుస్తున్నాయి. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుడు వేణుగానం చేసేసరికి మన్మథ వికారాన్ని పుట్టించే ఆ గానానికి మత్తులను చేసేస్తోంది ఆ గానం. అందరిని సమ్మోహనం చేస్తోంది. గొల్ల పడుచులందరూ లజ్జలు విడిచి అనురాగం అతిశయించగా కొంచెమైన ఓర్పు లేకుండా తమ తమ స్నేహితురాళ్లతో తమలో తాము 10 మంది 5 మంది ఒక్కొక్క గుంపుగా కూర్చుకొని తమలో తాము ఇలాగా జిలిబిలి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారు వాళ్ళు? వాళ్ళకి ఆకర్షణ అంతా కూడా కృష్ణ పరమాత్మే. ఆ కృష్ణ పరమాత్మ మీద మాట్లాడుకుంటున్నారు. శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభచలంబుతో నవతంసాయిత కేకి పింఛకముతో నంభోజదామంబుతో స్వవసుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచున్ వివిధ మాధవుడాల వెంట వనమందొప్పారిడి చూచితే. ఒక అమ్మాయి స్నేహితురాలతో అంటోందట, ఓ చెలి, శ్రీకృష్ణుడు చెవికి పైన కొండగూగు పువ్వును పెట్టుకున్నాడు, చూసావా? బంగారు రంగు వస్త్రాన్ని ధరించాడు. ఆ సిగయందు నెమలి పింఛం అందంగా పెట్టుకున్నాడు. తామర పూల దండను మెళ్ళో వేసుకున్నాడు. నెమ్మదిగా కమ్మని అమృతం గల పెదవియందు ఆ పిల్లని గ్రోవిని మురళిని ఆనించి ఊదుతున్నాడు. ఆవుల వెంట అడవిలో తిరుగుతున్నాడు, చూసావా అని ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో అంటోందట. రావే సుందరి, ఏమే బోటి వినవే, రాజీవ నేత్రుండు బృందా వీధిందగ వేణు ఊదుతూ లసత్సవ్యానసతాశంబుతో లసత్సవ్యానతాశంబుతో భ్రూ విన్యాసములంగుళీ క్రమములం బోల్పార షడ్జంబుగా గావించెన్ నటు భంగి బ్రహ్మమగు తద్గాంధర్వ సంగీతమున్. అబ్బా, ఎంత బాగుందో ఆయన సంగీతం! ఓ సుందరి, ఓ చెలి, నా మాట విను. మన కృష్ణుడు బృందావనంలో ఆ పిల్లని గ్రోవిని చక్కగా ఒప్పిదంగా ఊదుతున్నట్ట. ఎడం పక్కకు వంచబడిన శిరస్సుతో, కనుబొమ్మల కదలికతోనూ, వేళ్లను ఆనిక యొక్క క్రమంతోనూ ఒప్పిదంగా షడ్జమస్వరంతో వేదమయమైన గంధర్వగానాన్ని నటుడిలాగా చేస్తున్నట్ట. తలకెను గొబ్బున చిత్తము నలినాక్షుని మధుర వేణు నాదము నా వీనులు సోకినంత మాత్రాన చెలియా ఇక నేటి వెరపు చింతింపగదే. ఓ చెలి, ఇంకోవిడ అంటోంది, మన కృష్ణుని యొక్క వేణునాదం చెవిని పడితే చాలు నా మనస్సు చెలించిపోతోంది, తత్తర పెడుతోంది. ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తానా అనిపిస్తోంది. లోకులు చూస్తే నిందిస్తారని భయం పెట్టుకున్నాను, కానీ కృష్ణుని దగ్గరికి పోకుండా ఎలా ఉంటాను చెప్పు అంటోంది. ఆ మురళి గానం మోహన గానం, అది సమ్మోహన గానం. నా తోడ వెరవలదే, నా తోడన కొనుచుబోయి నలిన దలాక్షున్ నీ తోడుత బలికించెద, నీ తోడి జనంబు మెచ్చ నీ తోడు సుమి. అంటే లోకులందరూ ఏమంటారో అని భయపడుతున్నాను. నువ్వు లోకుల నిందకు వెరవక్కర్లేదు, నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను. నీ తోటి వాళ్ళందరూ మెచ్చుకునేట్టు నీతో ఆ కృష్ణమూర్తిని మాట్లాడిస్తాను. ఆ కృష్ణయ్య అంటే రాజుగారి కొడుకు కదా, రాజుగారి కొడుకుతో మాట్లాడడానికి వీళ్ళందరికీ ఇష్టమే. నీ మీద ఆనబెట్టి చెప్తున్నాను అని ఇంకో ఆవిడ అంటోంది. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ కృష్ణుడికి ఎదురుగా బృందావనానికి వెళ్ళారు. వెళ్తూ ఆ మిక్కుటమైన సంతోషంతో ఆ శ్రీకృష్ణమూర్తిని మనస్సులోనే పరవశంతో ఆలింగనం చేసుకోసాగారట. వెళ్ళి రామకృష్ణుల్ని చూశారు. చూసి తమలో తాము ఇలా అనుకుంటున్నారు, నవగోస్థానక రంగమందు పరమానందంబుతో జూత పల్లవ నీలోత్పల పింఛ పద్మదళ మాలా వస్త్ర సంపన్నులై కవయై వేణువులూదుచున్ బహునటాకారంబులన్ గేళి తాండవముల్ చేసెదరి కుమారకులు వేట్కంగా మినుల్ గంటిరే. ఓ కామినులరా, వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఈ చిన్నవాళ్ళు చిన్న పిల్లలు చూసారా, గోవులే సభికులు గల నాట్యస్థానంలో అత్యంత ఆనందంతో మనం చూసేట్లు నాట్యం చేస్తున్నారు. నల్ల కలువల దండలను, నెమలి పెంచపు దండలను, తామర పూల దండలను, చిగురుటాకుల దండలను, నీలాంబర పీతాంబరాలను ధరించారు. నీలాంబరమేమో బలరాముడు, పీతాంబరమేమో కృష్ణ పరమాత్మ జతగూడి పిల్లను గ్రోవు ఊతున్నారు. నానా విధాలైన నాట్యకారుల్లాగా కేళీ తాండవాలు చేస్తున్నారు చూసారా.
ఓ చెలువలార వినుడి వాచా శతకంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలమి చెలువుర దూడగలుగు టెంతియసుండి. ఓ చెల్లులారా వినండి, 100 మాటలు ఎందుకు, మనకు కన్నులు కలిగినందుకు ఫలితం ఈ మనోహరమైన నాట్యాన్ని చూడడమే కదా అని ఇంకా ఇలా అంటున్నారు. ఆ కృష్ణ పరమాత్మని ఉద్దేశించి అంటున్నారు. ఓనరన్ వ్రేతలకించు కేనియును లేకుంటంగా గోపాలకృష్ణుని కెమ్మోవి సుధార సంబుగునుచుంజోజ్జంబుగా మ్రోయుచుందన పర్వంబులు నేత్ర పర్వములుగా దర్పించే పూర్వంబునన్ వనిత ఎట్టి తపంబు చేసెనొక ఈ వంశంబులో వాళ్ళు కొంతమంది ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి అంటున్నారు, వనిత ఈ పిల్లని గ్రోవి ఈ గోపాలకృష్ణుని అధరామృత రసాన్ని ఆస్వాదిస్తోంది, వింతగా ధ్వని చేస్తోంది, గర్వంతో మిడిసిపాటుగా ఉంది. ఇది ఇలాంటి భాగ్యాన్ని పొందడానికి పూర్వజన్మలో ఎలాంటి తపస్సు చేసిందో కదా. ముదిత ఏ తటిని పయఃకణములన్ మున్వేణు వింతయ్యే నా నది తత్పుత్రుని గన్న తల్లి పగిదిన్నందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచమై యొదవందుంగ తరంగ హస్తనటనోద్యోగంబుగా వింపదే. ఓ ఇంతి ఈ పిల్లను గ్రోవి మునుపు ఏ నది నీళ్లలో పెరిగి ఇంతటి భాగ్యాన్ని పొందిందో కదా, ఆ నది సత్పుత్రుని కన్నతల్లిలాగా మహానందంతో హంసధ్వని పాటలాగా వికసించిన పద్మశ్రేణితో ఉన్నతంగా ఎగిసిన అలలనే హస్తాలతో ఈ రోజు నాట్యం చేయకుండా ఉంటుందా? నది ఒడ్డున వెదురు పొదలు పెరుగుతాయి కదా, ఆ వెదురు మురళైంది అదెంత అదృష్టం చేసుకుందో కిందటి జన్మలో. ఆ వెదురుని పెంచిన ఆ నది ఎంత పుణ్యం చేసుకుందో అని అనుకుంటున్నారు. నలినోదరు భక్తుని గని కులజులు నందాశ్రు జలము గురియు పగిది మ్రాకులు పూదేనియలొలికెడు నలినాక్షుని చేతి వంశ నాళము మ్రోతన్. ఓ చెలి, ఈ శ్రీకృష్ణుడు ఊదే పిల్లను గ్రోవి నాదానికి విష్ణు భక్తుడైన ఒక పురుషుణ్ణి చూసి వాడి బంధువులు సంతోష బాష్పాలు వర్షించే రీతిగా ఈ బృందావనంలోని వృక్షాలన్నీ తమ పూలలోని తేనెను ధారగా కారుస్తున్నాయట. ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేణు ఊదితే చాలు పూలు వృక్షాలు ప్రకృతి అంతా కూడా తపించిపోతోంది. నా మోసంబునకెద్ది మేర వినవే నా పూర్వ జన్మంబులన్ లే మానోముల నోచుచోనకట కాళింది తటిన్ వేణువై భూమింబుట్టెద నంచు గోరదగదే బోధిల్లి ఎట్లైన నీ బామందిప్పుడు మాధవాధర సుధా పానంబు గల్గుంగదే. ఓ చెలి, నేనెంత మోసపోయానో చూడు. పూర్వజన్మలో నేను నోములు నోచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ యమునా నది గట్టు మీద వెదురుగా పుట్టేట్లు నోచుకునేదాన్ని కదా. ఆ కోరిక కోరలేకపోయాను. అలా కోరితే ఈ జన్మలో ఈ శ్రీకృష్ణుని అధరామృతాన్ని పానం చేస్తుంది ఈ మురళి, ఆ మురళినన్నా అయ్యుండేదాన్ని కదా అంటోంది ఇంకో ఆవిడ. కాళింది కూలంబున నాళీ నంద తనయు నధరామృతమున్ గ్రోలెడి వేణువనగునో మేలాగున నోచవచ్చు నెరిగింపగదే. పోనీ అప్పుడు చేసుకోలేదు. ఓ చెలి, నాకు ఈ యమునా నది తీరంలో వెదురుగా పుట్టి పిల్లంగ గ్రోవి అయ్యి ఈ కృష్ణుని అధరామృతాన్ని పానం చేయాలని కోరిక ఉంది, అది నెరవేరే వ్రతం ఎలా ఆచరించాలో నాకు తెలియటం లేదు, చెప్పవే అని ఒక ఆవిడ అంటోంది. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియున్ వేణురవము గర్జనమనియున్ మనమున దలిచి రొప్పుచు ననవరతము నెమలి తుటుములాడెడి గంటే. ఒక అంత ఇక్కడ నెమళ్ళ గుంపులు ఉన్నాయి కదా, శ్రీకృష్ణుడిని నల్లని మేఘం అనుకుని ఆ వేణునాదాన్ని ఉరుమని భావించి పురివిప్పి నృత్యం చేస్తున్నాయి చూసావా. ఆయన వేణు వాయిస్తుంటే నెమళ్ళన్నీ నృత్యం చేస్తున్నాయి. గిరి చెరమిథునములోలింగ్ బరికింపగ కృష్ణ పాద పద్మాంకితమై సురరాజు నగరి కంటెను ధరుణి బృందావనంబు దద్దయు నొప్పెన్. ఓ తరుణి, ఆ శ్రీకృష్ణుని పాద పద్మాల స్పర్శకు నోచుకున్న బృందావనం దేవేంద్రుని అమరావతి పట్టణం కంటే అందంగా ఉంది. గిరిచెరుల జంటలు ఇక్కడి శోభను అదే పనిగా చూస్తున్నారు, పరికిస్తున్నారు. గిరిచెరులు అంటే కొండల మీద ఉండేవాళ్ళు. అమరేంద్రాంగనలాక సంబున
విమానారూఢులైపోవచున్ గమలాక్షున్ శుభమూర్తిగాంచి మురళీ గానంబులందంద కర్ణములన్ నిల్పుతూ మేఖలల్ వదలగా నాథాంక మధ్యంబులం భ్రమదావ్రాలిరి చూచితే వివసలై పంచాశుగ భ్రాంతలై. ఓ అంగన, విమానాలనెక్కి ఆకాశ మార్గంలో పోతున్న దేవతా స్త్రీలు మనోహరమైన ఆకృతి గల ఆ శ్రీకృష్ణుని చూసి అతని చేత పలికించబడుతున్న వేణుగానాన్ని మాటిమాటికి వింటున్నారు. వింటూ ఆ మధ్యలో భ్రాంతితో పరవశత్వాన్ని పొంది భ్రమతో వాళ్ళ భర్తల ఒళ్ళో వాలిపోతున్నారు. వాళ్ళు కానల నుండుచున్ సరసగాన వివేక విహీన జాతులై వేణుల నేడు కృష్ణముఖ వేణురవామృత ధార సోకినన్ మేనులు మేతలున్ మరచి మెత్తని చుట్కి మృగీ మృగావళుల్ మానిని చూడవమ్మ బహుమానము శేష కృతార్థ చిత్తలై. ఆ వేణుగానం సొంపంతా వివరిస్తున్నారు. ఓ మానవతి, అడవిలో మృగాల జంటలు రసవంతమైన వేణుగానాన్ని విని అందులోని సారస్యం తెలుసుకోని తగినవి కాదు కాబట్టి వివేకం లేనివి అవి. అయినా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం చెవులకు సోకేటప్పటికీ కళంకం లేని చిత్తాలతో పరవసత్వం పొందిన దేహాలతో మేయడం కూడా మర్చిపోయి తమ మెత్తని చూపులను శ్రీకృష్ణునికి బహుమానం చేస్తున్నాయా అన్నట్లు చెలించకుండా అలా ఉండిపోతున్నాయి అని. ఇంకా ఈ వేణుగానం ఎంత గొప్పది అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానాన్ని వివరిస్తున్నారు. తల్లుల చన్ను బాలుమును ద్రావుతరిన్ దమకర్ణ వీధులన్ వల్లభమైన మాధవుని వంశరవామృత ధార సొచ్చినన్ ద్రుళ్ళక పాలురాదివక దోటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిల్చెనదే వత్సములంగనలార కంటిరే. అమ్మాయిలు చూడండి, ఓ చెల్లులారా, అదిగో ఆ దూడలు మొదట వాళ్ళ తల్లుల యొక్క పాలు తాగాలని అనుకున్నాయి. అయితే ఆ సమయంలో అమృతంలాగా చాలా ఇంపైన వేణుగానం శ్రీకృష్ణుడు వేణుగానం వినపడింది. గంతులేస్తూ దూడల నుంచి తల్లుల నుండి పాలు తాగడం మానేసే దూడలు తల్లుల దగ్గర నుంచి చూపులన్నీ కృష్ణుడి మీద నిలబడి చూస్తున్నాయి. వేణునాథ మహిమకు పశువులు కూడా నిశ్చేష్టులయ్యారు అని శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అంటారు కదా. అలాగే పశువులు శిశువులు కూడా ఆ వేణుగాన మధురమని అనుభవిస్తున్నారు అని. మమతన్మోములు మీదికెత్తుకొని రోమంతంబు సాలించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిల్పి మురళీ గానామృత శ్రేణి కర్ణములంగ్రోలుతూ మేతమాని గళితానందాశ్రులై చిత్రితోపములై గోవులు సూచుతున్నవదిగో పద్మాక్షి వీక్షించితే. ఓ పద్మాక్షి, ఇలా చూసావా, ఈ ఆవులన్నీ మమతతో మోరలు పైకెత్తి నెమరేయడం మానేసాయి. హృదయ పద్మంలో శ్రీకృష్ణుని నిలుపుకున్నాయి. ఆయన చేస్తే వేణుగానం వింటున్నాయి. ఆనందంతో మేతను తినడం మానేసి కన్నుల నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తుంటే చిత్తరువులాగా చిత్రించిన బొమ్మల్లాగా చెలింపక ఆ శ్రీకృష్ణునే చూస్తున్నాయి. జగతి జంబుల శాఖలెక్కి మురళి శబ్దామృత చందమున్ మిగులన్ వీనుల ద్రావి వ్రేగుపడి నెమ్మింగృష్ణు రూపంబు చిత్తగమై ఉండగా నడ్డ పెట్టు క్రియ నేత్రంబుల్ దగన్మూసి ఈ ఖగముల్ సొక్కెడి జూచితే ముని జనాకారంబులంగామిని. అదిగో చూసావా ఓ కామిని, అక్కడ చెట్ల మీద ఉండే పక్షులు, అదిగో అక్కడ పక్షులు వేణునాదాన్ని పక్షులు కూడా ఆస్వాదిస్తున్నాయి. ఆ శబ్దము అనే అమృతాన్ని తాగడం వల్ల కలిగిన మత్తుతో తన్మయత్వంతో తమ మనస్సులందు నిల్చున్న ఆ శ్రీకృష్ణుని రూపాన్ని బయటకు వెళ్ళనీయకుండా కళ్ళు మూసుకుని మునుల్లాగా సొక్కుతున్నాయి. గమనించావా? ఆ పక్షులన్నీ మునుల్లాగా ధ్యానంలో మునిగేట. క్రమమొప్పన్నదులెల్ల వంసరవ మా కర్ణించి సంజాత మోహములన్ మన్మథ సాయ కక్షత విశాలావర్తలై హంసవాక్యములంజీరి తరంగ హస్తములను ఆకర్షించి పద్మోపహారములం కృష్ణ పదార్చనంబు సలిపెన్ రామా విలోకించితే. ఇంకో అమ్మాయి చెప్తోంది, రమణి ఇదిగో చూసావా ఇక్కడ నదులు, ఈ నదులన్నీ వేణుగానాన్ని వింటున్నాయి. ఆ మోహాతిశయం వల్ల మన్మథ బాణముల తాకిడి చేత ఆయన గాయాల అన్నట్టు పెద్ద పెద్ద సుడులు కలిగి ఉన్నాయి. హంసల మాటలతో పిలుస్తూ అలలు అనే చేతులతో చేరదీసి తామరలను కానుగ్గా పెట్టి శ్రీకృష్ణుడికి పాదపూజ చేస్తున్నాయి అన్నట్లు మనోహరంగా
వేణుగానానికి నదులు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి అని. వనిత నేడు కృష్ణ వంశ నినాదంబు విని పయోధరంబు విరులు గురిసి తన శరీరమెల్ల ధవళాత పత్రంబు జేసి మింట నీడ చేసెగంటే. ఓ వనిత చూడు, ఇవాళ శ్రీకృష్ణుడి మురళీధ్వనిని విని మేఘం ముందుగా వాన అనే పూలను కురిపించింది, ఆ తర్వాత తన శరీరం అంతా తెల్ల గొడుగ్గా చేసింది, ఆకాశం నుంచి నీడను కల్పిస్తాం చూసావా, ఆ నాదానికి మేఘాలు కూడా చెలించిపోతున్నాయి చూసావా. మంచి ఫలంబులు హరిచే నుంచి కరాలంబనముల నెగడుతూ నిజ క్రీడించెద రంగన చూడుము చెంచితలంభించ పత్ర చేలాంచితలన్. ఓ అంగనామణి, ఇక్కడ బోయపడుచులు కోయపడుచులు నెమలీకల గుత్తులను ఆకులతోటి చీరలు ధరించిన వాళ్ళే శోభిల్లుతున్నారు. వాళ్ళందరూ మంచి ఫలాలు తెచ్చి కృష్ణుడికి ఇస్తూ ఆయన చేతులకు తమ చేతుల్ని ఆనిస్తున్నారు, పరమానందంతో క్రీడిస్తున్నారు. ఆ వేణుగానం వినడానికి వాళ్ళందరూ వస్తున్నారు, కొండల మీద ఉండే వాళ్ళందరూ. ఉల్లసిత కుచభరంబుల నల్లాగడి నడుమ తోడ నలరుల దండన్ బిల్లి ఒకత హరికిచ్చెను హల్లోహల కలిత ఎగుతు నంగన కంటే. చూసావా చూసావా ఓ అంగనామణి, ఒక బోయిత, ఒక కోయవనిత నిక్కిన కుజభారంతో వణుకుతున్న నడుముతో పూలదండను మోహంతో తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి వేసింది చూసావా. గిరులెల్ల జలములయ్యన్ ధరులెల్లను బల్లవించ ధరణి గగన భూచెరులెల్లను చొక్కిరి హరి మురళి రవామృతము శోకముద్దియ కంటే. ఓ ముగుద, ఓ అమ్మాయి, అదిగో హరి యొక్క వేణుగానం అనే అమృతం సోకి కొండలన్నీ కరిగి జలాలు అయిపోయినాయి, చెట్లన్నీ చిగిర్చాయి, భూమి మీద చెరించే మనుషులు, ఆకాశంలో సంచరించే దేవతలు, పక్షులు మొదలైన ప్రాణులు మాయమరచి దేహ స్మృతిని కోల్పోతున్నారు చూసావా. ఆ వేణునాదానికి చెట్లు చిగురుస్తున్నాయి, ప్రాణులు చెలించిపోతున్నారు, చరాచర సృష్టికి మూలమైంది కదా ఆ నాదం, అందువల్ల అన్నిట్లోనూ స్పందన కలుగుతోంది అని. బాలకృష్ణాంగ్రి సరోజ సంగమముచే బాసిల్లుచున్ ధన్యమై ఫల పుష్పంబుల గాని కల్గురిసి సంభావించి మిన్నందుచున్ జలఘాసంబుల గోవులం జనిపి చెంచద్భూజ రోమాంచమై వెలసంజూడగదమ్మ ఈ గిరి పురో వీధిన్ సరోజానన. ఓ కమలముఖి, మన ఎదుట కనిపిస్తున్న కొండను చూసావా, బలరామకృష్ణుల పాద కమలాలు సోకడం చేత ప్రకాశిస్తోంది, కృతార్థత చెందింది. ఆ పూలు పళ్ళు అనే కానుకలను సమృద్ధిగా ఇచ్చి గౌరవించి ఆ సంబరంతో మిన్నుముడుతోంది. నీళ్ల చేత గడ్డి చేత గోవులను తృప్తి పొందించింది, వృక్షాలతో ఒప్పిదమైన వృక్షాలను గగురుపాటుతో మనకెదురుగా ప్రకాశిస్తోంది చూడమమ్మా అని. ఈ విధంగా ఆ బృందావనంలో విహరించే ఆ గోవిందుని చూసి, ఆ శ్రీకృష్ణుని చూసి, ఆ మురళి నాదానికి భావావేశం కలిగిన గోపస్త్రీలు ఆ ఏకాంత ప్రదేశంలో తదేకంగా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉండిపోయారు. ఇక్కడితో ఈ సంచిక ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.